సో ఈ షూర్ ప్రోగ్రామ్ అనేది ఏదైతే మీకు ఉందో డెఫినెట్గా వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీకు ఒక అవగాహన ఉంటుంది, చూసుకోవచ్చు. సో ఇంటేక్ చెప్పానండి, ఎక్స్క్లూసివ్గా 100 గర్ల్స్కే ఉంటాయండి. 15,000 రూపాయలు 2 నెలలకి స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుందండి. మినిమం 1 మంత్ వర్క్ చేయొచ్చు, మ్యాక్సిమం 2 మంత్స్ అండి. కంపల్సరీగా ఎన్ని నెలలు లేదు. డ్యూరేషన్ కూడా మీరు సమ్మర్లో ఫ్లెక్సిబుల్గా పర్వాలేదు, కొంచెం అటు ఇటుగా మార్చుకోవచ్చు. ఒకవేళ 1 మంత్ ఉన్నట్లయితే 7,500 ఉంటారు, 1.5 మంత్ ఉన్నట్లయితే 10,000 రూపీస్ మీకు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుందండి. అట్లాగే ఈ టెంటేటివ్గా డేట్స్ వచ్చేటప్పుడు క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. 15/5/2025 అంటే మే 15 నుంచి 14/7/2027 జూలై 14 దాకా రఫ్గా ఈ 2 మంత్స్ డ్యూరేషన్లో ఏదో ఒక 4 వీక్స్ కానీ 6 వీక్స్ కానీ లేకపోతే ఫుల్గా ఉన్నటువంటి 8 వీక్స్ కానీ చేయొచ్చు అనే అవకాశాన్ని వాళ్ళు మనకి ఇచ్చారు. మీకున్న ఎగ్జామ్స్ కానీ మీకున్న హాలిడేస్ కానీ అదర్ ప్రాజెక్ట్స్ ఏదైనా ఉన్నట్లయితే చేసుకోవచ్చు. దీంతోపాటు ఆన్లైన్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ కూడా చేయండి. అది ఏఐసిటి వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు, అది ఎప్పుడైనా సపరేట్గా వీడియో చేస్తాను నేను. సో మినిమం 1 మంత్ అనేది మ్యాక్సిమం 2 మంత్స్ చెప్పారండి. అకామిడేషన్ డెఫినెట్గా అక్కడ ఇస్తారండి, ఇందులో ఉన్న బ్యూటీనెస్ అదే. బట్ మెస్ ఛార్జెస్ అయితే మాత్రం మీరే బోర్న్ చేయండి, వాళ్ళు ఇచ్చిన స్టైఫండ్ సరిపోతుందండి. మెస్ ఛార్జెస్కి నెలకి 7,500 అనేది ఇట్స్ ఎ గుడ్ అమౌంట్. సో అలాగే చెప్పాను కదండి, దీనికి ఎలిజిబిలిటీ వచ్చేటప్పటికి మీకు బీటెక్ వాళ్ళైనా పర్లేదు, ఎంటెక్ వాళ్ళైనా పర్లేదు, 4 years బీఎస్సీ అయినా పర్లేదు, ఎంఎస్సీ అయినా పర్వాలేదు, బీటెక్ అయినా పర్లేదు, బీ డిజైన్ అయినా పర్లేదు, ఎంఏ హ్యుమానిటీస్ అయినా పర్లేదు, ఎంబీఏ అయినా పర్వాలేదు, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అయినా పర్వాలేదు. ఎలాంటి కోర్స్ అయినా, ఎలాంటి స్పెషలైజేషన్, మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, బయాలజీ కూడా. ఈ బయాలజీ పిచ్చి ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ దీన్ని అప్లై చేసుకోవాలి. బయాలజీ రీసెర్చ్ చేస్తానని ఎక్కడో అక్కడెక్కడ చదవడం కదండి. ఇక్కడికి వెళ్ళినట్లయితే బయాలజీ రీసెర్చ్ మంచి జరుగుతుందండి. దయచేసి ఎవరైతే బీఎస్సీ చదువుతారో లేదా వేరే చోట్ల ఎక్కడైతే బీఎస్సీలో ఎంబీబీఎస్లో చదువుతూ ఉంటారో వాళ్ళ రీసెర్చ్ ఆపర్చునిటీ కావాలి కాబట్టి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మీరు మీ కాలేజీలో మీ మీ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్లో మీరు టాప్ 20% అయి ఉండాలి జీపీఏలో. అదేంటి సార్ మళ్ళీ ఈ క్లాస్ ఉందండి, మరి ఏం చేస్తాం? జీపీఏ ఇంపార్టెంట్ అంటే జీపీతో పని ఉందని చెప్పి నాతో వాదిస్తూ ఉంటారు చాలామంది. అది పూర్తి అవగాహన లేకండి. సో జీపీఏ ఇంపార్టెంట్, ఈవెన్ 11th 12th మార్కులు కూడా చూస్తారు.